స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, గణేశుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతి రూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు. దేవుడి రూపము ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? నెలసరి ఉన్నవాళ్ళు, ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకుని ఉంచవచ్చా? అలాగే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలికి ధరించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి, విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులని ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉంటారు. దేవుడు బొమ్మల ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఇలా భగవంతుడిని ధరిస్తారు. అలా ధరించడం మంచిదే. అంతేగాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు, లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ధరించకుండా దేవుడు బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం శుభప్రదమే. కానీ ఇలా ఉంగరం చేయించుకుని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు. ముందు ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. ఇది మనకు తెలియదు కదా. పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాల్ని ఇచ్చాడు, కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు. అందులో బంగారం కూడా ఒకటి. బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన క్షణమే చక్కగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఎలా చేయాలి? కొన్ని నీళ్లు తీసుకొని కాస్త పసుపు వేసి ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్లలో బంగారాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా. క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది. అమ్మవారు పాలలో ఉంటుంది. అందుకే పాలతో కడిగినట్లయితే ఆకలి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందు పసుపు నీళ్లలో కడగాలి. ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం చాలా మంచిది. మీరు నెక్లెస్ అయినా, గాజులైనా, కమ్మలైనా, వడ్డానమైనా, ఉంగరమైనా, ఏ బంగారు నగలు తెచ్చినా సరే ఇలా శుద్ధి చేసుకుని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి. దేవాలయానికి తీసుకుని వెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్ట దైవం ముందు ఈశ్వర స్వామి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం. చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటున చేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనం వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ చేయని కిందకి పెట్టుకుంటాం. కానీ ఇలా పైకి పెట్టుకోవడం వలన మన చేయిని పైకెత్తినప్పుడు తలకిందులు అవుతుంది. అలాగని ఎప్పుడూ మనం చేయని కిందకి పెట్టి ఉండం. కాబట్టి శ్రీ భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. దేవుడి ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు. అలా అస్సలు ధరించకూడదు. స్త్రీలు నెలసరి సమయం ఉన్నప్పుడు ఆ భగవంతుని ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి. మళ్ళీ 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు నీళ్లలో పాలలో కడిగి మళ్ళీ భగవంతుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని కళ్లకు అద్దుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం. స్త్రీలు ఎప్పుడు కూడా పంచ మాంగళ్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే చెబుతున్నాయి. స్త్రీలు ఎప్పుడు 5 వస్తువుల్ని ధరించాలి. సుమంగళి స్త్రీలు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మెట్టెలు మాంగళ్యము. ఈ 5 వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి. చేతికి స్త్రీలు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలను
పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడు కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు ఆ రెండు మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి. మట్టి గాజులు అంటే లలిత పరమేశ్వరికి, పార్వతీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండు మట్టి గాజులనైనా తప్పనిసరిగా ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరుడు బంగారు గాజులు ధరించేవాళ్ళు. ఎందుకంటే తెలుపు అనేది సరస్వతి దేవికి చాలా ఇష్టమైన రంగు. కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించి నట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి గ్రంథంలో మనకు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా గాజులను గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం కనుక కొత్త గాజులని ధరించినట్లయితే సుమంగళ యోగం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితులలోనూ స్త్రీలు కొత్త గాజులని ధరించకూడదు. కొత్త గాజులని గురువారం రోజున ధరించడం చాలా మంచిది. అలాగే సోమవారం, బుధవారం, శనివారం రోజులలో గాజులని మార్చుకోవచ్చు. అంటే పాత గాజులను తీసేసి వేరే గాజులని వేసుకోవచ్చును. గాజులని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. ఒక దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి దాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి. పూర్తిగా అన్ని గాజులని తీసేయకూడదు. చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన నియమము. ఒకవేళ అలా చేయకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని తాళపత్ర గ్రంథంలో చెప్పి ఉన్నారు. ఇకపోతే గాజులు చిట్లిపోయిన, పగిలిపోయిన వాటిని తీసుకువెళ్లి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకండి. ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి. సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా. అటువంటి గాజులు పగిలిపోయిన, చిట్లిపోయిన ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ వేయడం చాలా మంచిది. కుడి చేతికి 6 గాజులు, ఎడమ చేతికి 6 గాజులు, మొత్తం 12 గాజులు ధరిస్తే చాలా శుభప్రదం. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటు అయిపోయింది. కానీ అలా అస్సలు ధరించకూడదు. కనీసం ఒక్కో చేతికి 3 గాజులైనా వేసుకోవాలి. అంటే మొత్తం 6 గాజులనైనా ధరించాలి. అలా కూడా కుదరని పక్షంలో కనీసం ఒక్కో చేతికి 2 గాజులైనా ధరించాలి. మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం 2 మట్టి గాజులను ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ల దగ్గర నాకు మట్టి గాజులను కొనివ్వండి అని అడగండి. మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే పుట్టింటి వాళ్ళు సుఖసంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ల దగ్గర నుండి గాజులను తీసుకునరావడం చాలా శుభప్రదం. ముఖ్యంగా మీరు ధరించిన గాజులని తీసి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఒక 4 గాజులు ఎక్కువ ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు. నువ్వు వేసుకో, నాకు ఈ గాజులు ఎక్కువైపోయాయి అని స్నేహితులతో అంటారు. కానీ అలా పొరపాటున కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైనా, మట్టి గాజులైనా సరే తీసి వేరే ఆడవాళ్లకి అసలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు అలా ఇస్తే కనుక మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యము, పూలు, బొట్టు, అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే స్త్రీలకు పొరపాటున కూడా అస్సలు ఇవ్వకూడదు. ఈ నియమాన్ని స్త్రీలు బాగా గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి. అలాగే ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటును చేస్తుంటారు. ఒక చేతికి గాజులు వేసుకుని మరొక చేతికి వాచి పెట్టుకుని ఉంటారు. కానీ అలా కూడా అస్సలు చేయకూడదు. ఒంటి చేతికి గాజులు ఉండకూడదు. 2 చేతులకు గాజులను ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
స్త్రీలు ఇనుప గాజులు, స్టీలు గాజులు, ప్లాస్టిక్ గాజులను పొరపాటున కూడా ధరించకూడదు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి. కాబట్టి ఇనుప గాజులని ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి. సుమంగళి స్త్రీలు వెండి గాజులను అస్సలు ధరించకూడదు. అలాగే ప్లాస్టిక్ గాజులు, రబ్బరు గాజులు, నలుపు రంగు గాజులు అస్సలు ధరించకూడదు. నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టం. కాబట్టి కలి దోషం చుట్టుకుంటుంది. కాబట్టి మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంగరాన్ని, గాజులను ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.